హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ రోడ్ సైడ్ బండి మీద అమ్మే పానీపూరి మసాలా చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్ టైంకి ఈజీగా ఇలా నేను చూపించే ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చును. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మసాలా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ వైట్ బఠానీలు అయితే తీసుకొని ఒక 3 hours అయితే ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. మీ దగ్గర వైట్ బఠానీస్ అవైలబుల్ లేకుంటే శనగలు కూడా తీసుకొని నానబెట్టి ఉంచుకోవచ్చు. 3 hours తర్వాత వీటిని తీసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. వీటితో పాటు ఆలును కూడా తీసుకొని అందులో సాల్ట్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. 3 విజిల్స్ తర్వాత వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆలుని ఇలా పీల్ అవుట్ చేసుకోవాలి. ఆలు మొత్తం అన్నిటిని కూడా ఇలా పీల్ అవుట్ చేసుకొని ఉంచుకోండి. పీల్ అవుట్ చేసిన ఆలుని అన్నిటిని తీసుకొని మనం బాయిల్ చేసిన బఠానీస్లోకి వీటిని వేసి ఇక్కడ చూపించే విధంగా స్మాష్ చేసుకోవాలి. పప్పు గుత్తి లాంటివి తీసుకొని ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇందులోకి 1 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, 1/4 teaspoon పసుపు, 1 tablespoon సాల్ట్ వీటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా. పూరీలోకి అయితే మసాలా చాట్ ప్రిపేర్ చేసాము. ఇప్పుడు పానీని అయితే ప్రిపేర్ చేద్దాము. పానీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడ మనమైతే చింతపండును తీసుకొని వాష్ చేసి అందులో వాటర్ పోసి ఒక 20 minutes పాటు నానబెట్టి ఉంచాలి. కొత్తిమీరను అలాగే గ్రీన్ చిల్లీస్, అల్లం తీసుకోవాలి. వీటన్నిటి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు పుదీనా అవైలబుల్ ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం మెత్తగా గ్రైండ్ కాలేదనుకోండి, ఇందులోకి కొంచెం వాటర్ వేసి కూడా ఇలా చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచున్న చింతపండును తీసుకొని పల్ప్ మొత్తం తీసుకొని ఇందులో నుంచి గ్రైండ్ చేసిన పేస్ట్లోకి వేసుకోవాలి. చింతపండు పల్పుని మిక్స్ చేసి ఇందులోకి 1 tablespoon గరం మసాలా వేసుకోవాలి. స్పైస్నెస్ కోసం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి అలాగే మనం ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. మనం గరం మసాలా వేసాం కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే వేసుకున్నాము. పూరీలోకి పానీ కూడా రెడీ అయిపోయింది. పూరీలను ప్రిపేర్ చేయడానికి ఇక్కడ రెడీమేడ్ పూరీలను అయితే తీసుకున్నాము. వీటిని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి లైట్గా చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ పూరీలు అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయవు. పూరీలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవడం వల్ల పూరీలు బాగా పొంగుతాయి. పూరీలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక జాలర్ ఉన్న గరిటె తీసుకొని అందులో వేసుకోవాలి. ఆయిల్ ఏమన్నా ఉన్నా మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు అలాగే అన్నిటిని తీసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి స్లోగా కలుపుతూ. ఫ్రై చేసిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం పానీపూరి మసాలా చాట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పూరీలో కాంబినేషన్గా పానీని, మసాలా చాట్ని అలాగే చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ని ఈ పూరీలోకి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీకు అందరికీ ఈ పానీపూరి మసాలా చాట్ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.